మీరెవరు? మా స్వామివారు. మరి నాతో పరాశమా?
స్వామి మా అమ్మవారు ఇక్కడ ఉన్నమాట ఉన్నాను అంతవరకే మరి కవాత వచ్చిన కారణం నీకు తెలియదా సేవక? కారణం నీకు తెలియదు స్వామి, నీకు అన్నీ తెలుసు స్వామి. ఏమి తెలుసు సేవక? స్వామి ఇన్ని రోజులు ఎడిలేదు స్వామి నువ్వు. నేను ఇన్ని తిరుమల కూడా నేను ఏ చోటుకెళ్ళి అనవారమా సేవక? ఏ చోటుకెళ్ళి స్వామి? స్వామి అలాంటి కోటి జీవరాశులకి సేవక, అలాంటి కోటి జీవరాశులకి ఆహారం వేసి వచ్చేసరికి ఎంత ఆలస్యమంది కాదు. నేను ఏ పాప పుణ్యం జరిగింది కదా సేవక? భావచారాలప్ప స్వామివారు ఏదో ఆగ్రహం మీద కొట్టేసారు నేలకేసే. అది నువ్వు ఎక్కడ పట్టుకోనరా? చెయ్యిలు లేవా, దండలు లేవా, పట్టుకోవడానికి ఎక్కడ లేవా? రెండు ఎరకలేదు. చెయ్యి ఎత్తి పట్టుకొని ఎత్తితే దండు దొరుకుతుందా? మా ఆయన పిలిచేటప్పుడు ఏమిటి ఏమిటి పట్టలు దేవుని మరొక్కసారి పిలుపు చూచుతుంది కదా దేవి పార్వతి గౌరీ గట్టికి గట్టికి దొరికిందని ఊరు గుర్తిసుకుంటాను నువ్వు. స్వామివారు ఏదో ఆక్రమే తోచాను. స్వామివారు ఏదో ఆక్రమే తోచాను. నువ్వు దొరికింది అవకాశం నీకెన్నాళ్ళు పెట్టలేదు. పడిపోతాను పట్టుకుని గుర్తుకుంటాను అనమాట. అప్పయాసాలి దేవుని పిలిచేటప్పుడు ఏమిటి స్వామి మరొకసారి పిలిచి చూసదు కదా పిలుచుకో పార్వతి కాదమ్మ గట్టమ్మా స్వామి దేవుని మరొకసారి పిలుచుకో స్వామి. దేవి పార్వతి దాక్షాయణి భవతి అన్నీ తెలుసు స్వామి. ఏమిటి తెలుసు సేవక? మాకేం తెలియదు అనుకున్నావా స్వామి? నీకు ఏమి తెలుసు సేవక? చల్లని రాజా ఓ సందమా
కదా సేవక ఏమిటా మాటలు ఏమిటి పాటలు సేవక నవ సంగతులు ఏమి తెలుసు సేవక వ్యాసాలన్నీ తెలుసు స్వామి ఏమి తెలుసు సేవక మంగళి రాజా అయ్యప్ప 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 అంటున్నారు కదా సేవక అయ్యప్ప స్వామి తల్లిదండ్రులు ఎవరు పురాణ స్వామి తల్లిదండ్రులు ఎవరు ఆంజనేయ స్వామి తల్లిదండ్రులు ఎవరు విఘ్నేశ్వర స్వామి తల్లిదండ్రులు ఎవరు నీకు తెలిసిన సాగుత అంతా సృష్టి అంటేనే భోగమే కదా సాగుత నన్ను రమ్మంటగా నువ్వు పైకి వస్తావా సాగుత త్రిశూలికి శిరసు ఖండిస్తా సావక నాతో పరసమా దేవుని నువ్వే పిలుచుకో స్వామి నా దేవుని నేనే పిలుచుకోమంటావా పిలుచుకో దేవి పార్వతి హాయ భారతి గౌరి భవచాని అయ్యో పార్వతి భవచాని
దేవి గౌరీ పరమేశ్వరా అలోహీనంగా మారిపోయిన కారణమేమి దేవి పరమేశ్వరా భారతి నీవు పరమేశ్వరా కారణం చుట్టవా గౌరీ పరమేశ్వరా దేవి ఏ చూడగలరు నాథ అయ్యో పార్వతి పరమేశ్వరా నీవు ఎందుకు బంధించవో వెన్నమించబడ్డవా పార్వతి దేవి కర్తిగా ఫలబండన చేసిన కాలమేమిటి కాలమేమిటి కర్తిగా ఫలబండన చేసిన కాలమేమిటి కాలమేమిటి అయ్యో భగవతి పరమేశ్వర ఏ కారణం మాటకేమి కానీ పరమేశ్వర ఆ కారణం మాటకేమి కానీ అవును కదా పరమేశ్వర నీ కోసం నా కోసం ప్రేమతో అభిమానముతో అనురాగముతో ఏమి తెచ్చడం గౌరీ పరమేశ్వర దేవి రాధా ఆ
చెప్పాను కదా బంతి పువ్వు తెచ్చావు అవును కదా ఈ సేవక మిరపగుడ్లు ఎక్కడ దొరికినాయి ఏమి ఇవ్వకుండా దొరకడం ఏమిటి సేవక బాగుంది ఉంది కదా మిరపగుడ్లో ఆ గుడ్లు అంటే పుడి పుడి తెంపుకు అవసరమా సేవక స్వామి ఇది మాత్రం అంటారు సేవకుల మీద ఈ కోపమాలు ఉన్నాం అమ్మవారి దగ్గర ఎన్ని పని నేను నా దేవుని కోసం తెచ్చుతారు కదా సేవక అవును కదా రెండు దాంట్లో ఒకటండి రెండు దాంట్లో స్వామి నా దేవుని కోసం ఒక్కదండే తెస్తాను కదా ఒక్క దాంట్లో తెస్తే గొప్ప కయ్యాలు అయిపోతాయి సేవక ఇక ఏ తెచ్చిన రెండేసే స్వామి సేవక అమ్మ ఏంటమ్మా అమ్మ నీకే నీకే తెలియదు అమ్మాయి రాదు రెండు దాంట్లో అంటున్నావేంటి స్వామివారు ఎలా వచ్చినారా అమ్మా వేగం సోమవారం ఎలా వచ్చారే అవును ఆ దాంట్లో తెచ్చి చూడమ్మా అమ్మా అలాంటి నేను అడుగుతాను తప్ప. అలాంటి దాంట్లో మురిసిపో తప్పగా నేను అడుగుతాను అవును అయ్య బాబు నానక ప్రాణతో బంతి పూర్ణాలు తీసుకొచ్చారు కదా పార్వతి అది నా కోసమా అయ్యయ్యో గౌరీ పరమేశ్వర మన పార్వతులు జనడని ఎప్పుడైనా ఎక్కడైనా దాపన్నాను గౌరీ ఈ అన్నడు నేను ప్రాణులు పుట్టుకు చేయాలా అయ్యయ్యో పార్వతి నాలో సగ భాగమైన తర్వాత నా గుణములు నా మాయలునికి తెలియదా గౌరీ పరమేశ్వర గౌరీ రాధా పరమేశ్వర ప్రాణారా పార్వతి పరమేశ్వర చెలియా అవును కదా భామ అవును పరమేశ్వర అయ్యయ్యో దేవి ఏడు నాదా కచ్చాయి పరమేశ్వర నీకంత భామలు చెల్లెలు ఎవరైనా మరి ఉంటారా? ఎవరు లేరు నాదా అయ్యో పార్వతి నేను 9 దినముల కాలమే కనిపించడం లేదు కదా నాదా దేవి ఏ చోటుకి వెళ్ళారు పరమేశ్వర నేను ఏ చోటుగా నీకు కూడా అనుమానమైన దేవి అవును కదా నాదా కచ్చాయి ఏ చోటుకి వెళ్ళినా మన భక్తుల్లో రక్షించుకుంటూ అవును పరమేశ్వర దేవి అవును నాదా మన భక్తుల్లో రక్షించుకుంటూ రక్షించుకుంటూ దుష్టుల్ని సంహరించి వచ్చేసరికి వచ్చేసరికి ఎంత ఆలస్యమైంది కావాలి అంతే కాదు. ఏ పరమేశ్వరుడు జనుడు ఏ పాపకర్మ కూడా ఎదిగారు కదా ఏ బాబు మెరుగురా దేవి పరమేశ్వర సావకేడు ఒక క్వార్టర్ సావకాయ నేను గేడీలే సావక పరాశరా పురుషు నేనెవరో నీకు తెలుసురా సారక నీ సేవకురాలే నా మీద అంత ఆగ్రహం పనిచేయదు చెప్తాం ఏమిటా మాటల సారక చెప్తాం మహాప్రభు ఏమొకసారి తప్పుగా పరమేశ్వర అయ్యో పార్వతి. గౌరీ. ఈ మల్లెపూలు సరదా నాకెందుకు నాథా కచ్చాయి ఇంకా ఏం తెచ్చారు దేవి అలాగే ఈ చెప్పండి నాథా. పంట పువ్వులే కాకుండా కాకుండా మరికొన్ని పుష్పాలు కూడా తెచ్చారు కదా మరికొన్ని పుష్పాలు తెచ్చారు నాథా. అవి ఎటువంటివో అవి ఎలాంటివో విన్నమించమంట భాగ్యం సావధానంగా వినండి. నాథా. సదాచాచులా దండలు తెచ్చి సదాచాచులా దండలు తెచ్చి దేవి సదాచాచులా దండలు తెచ్చి సత్యరగా పార్వతి పరమేశ్వర సన్నదాలు తెచ్చావా అవును కదా సేవక సన్నగా ఉంది సన్నదాలు తెచ్చావు రాసమా ఆయమ్మకి ఈ అమ్మ ఏయమ్మ సేవక ఆయమ్మ ఆయమ్మ అంటే ఎవరు ఈ అమ్మ ఈయమ్మ స్వామి అంగళవల్లి ఉంటది కదా ఆయమ్మ ఆయమ్మ వాళ్ళ కోసం హఠెందుకు చెప్తున్నావు సేవక స్వామి సేవక ఆయమ్మ అంటే ఈ అమ్మే ఆయమ్మంటే ఆయమ్మ ఆయమ్మంటే ఈయమ్మ ఏమిటో మాట సేవక ఎవరికీ తెచ్చావా ఇంకోటి తెచ్చావా అంటారు సేవక స్వామి నాతో పరాసమా అంత లేరు ఇంత లేరని సందేహమా సేవక నేను ఏ చోటులో ఉంటాను కదా సేవక నేను సర్వాంతర్యాములు కదా సేవక నాతో పరాసమా సర్వాంధ్రాం గారు ఎండ భూములు పొంగుతాను సేవక స్వామి ఎక్కడ నొక్కేస్తా స్వామి నువ్వు ఎక్కడ నొక్కేస్తా నాకు ఎక్కడ పెడితే అక్కడ నొక్కేస్తాను అలా అతను ఎవరు సేవక ఆ మూడు
నా మూడు మూడు నా రోజు తిరగదా నీకోసం ఏమైనా తెచ్చాడా? నా కోసం ఏం తెచ్చినాడు అది తెచ్చాడు బంతులు ఇవి బంతులు పోతాం అటు వెళ్ళిపోతానండి ఓ ఇవే సేవక నీ ఒక్కసారి తప్పగా సేవక అమ్మా సన్నదాదులకి మళ్ళీ పువ్వులకి పులిసిపోతారు కావడం నా మూడే నేను అడగను తప్పవే పరమేశ్వరా అయ్యో గౌరీ పరమేశ్వర మన భార్య భర్తల మధ్య ఏమైనా అనుమానం ఉంటుందా గౌరీ పరమేశ్వర పరమేశ్వర సాన్నదేవి దాండ తెచ్చారా అవును కదా పార్వతి నా కోసమా అయ్యో దేవి పరమేశ్వర ఏ పరమశివుడు చెప్పింది సత్యమే కదా గౌరీ నేను ఎంత మాత్రం నమ్మరాదా అయ్యో గౌరీ నీ పంట పువ్వులే కాకుండా ఈ సన్న జాతులే కాకుండా సన్న జాతులు కాకుండా మరే కొన్ని పుష్పాలు కూడా తెచ్చాను కదా ఏమిటో ఏమిటో విన్నాను పరమేశ్వర భవతి ఏ పంట పువ్వులే కాకుండా ఈ సన్న జాతులు కాకుండా మరే కొన్ని పుష్పాలు కూడా తెచ్చాను అది ఎట్టి వెంటనే విన్నమించమంట భాగం దేవి మలే పోగలా దండలు తెచ్చి మలే పోగలా అమ్మా మళ్ళీ తెచ్చారే ఏమమ్మా అమ్మా అవును అవునమ్మా అమ్మా సాంబార్ తెచ్చారే అవునమ్మా మామ రోడ్డు మీదకే
ఏమిటి పాటల సేవక? నువ్వు అప్పుడు పోతావు ఏ చోటుకి? కైలేసాను సేవక స్వామి పరాశమా నేను ఇప్పటికే కొరకొరని అంతే ఇంకా అడి చేస్తాను మా ఆయన ఏంటంటున్నాను సేవక నా దేవ కోసం నేను ఏమి తెచ్చాను సేవక? ఈ దేవు కోసం మళ్ళీ పూలు తెచ్చావు. అవును కదా సేవక. మళ్ళీ పూల ఢిల్లీ పూల ఢిల్లీ పూల మళ్ళీ పూల ఢిల్లీ పూల అంట. మల్లె పూల దండలు తెచ్చింది కదా సేవక? నువ్వే కదా మా ఆయన కూడా తెచ్చారు పువ్వులు తెచ్చారా? అది నీ తలలో పెట్టుకో సేవక. నీవు తప్పుగా సేవక. ఇటువంటి పువ్వులు నువ్వు మోజు పడుకో. నేను అడగటానే తప్పమ్మా. ఆ పువ్వులు అనగా పూజకారు చేసే ఉంటాడు పరమేశ్వరా దేవి భవతి మళ్ళీ పొలాలు తెచ్చారా? అవును కదా పార్వతి. అయ్యో గౌరి పరమేశ్వరా ఏ పరమశివుడు చెప్పింది సత్యము కదా గౌరి? నేను ఎంత మాట్లాడమ్మా నాదా? అయ్యో పార్వతి పరమేశ్వరా దేవి మాట్లాడమంటారా నాదా? పరమేశ్వరా రానాదా రానాదోయ రానాదోయ నైట్ కి అమ్ముంటుందా సేవక? సెంటర్ అవి నేను సృష్టించినవే కదా సేవక? సృష్టించినవే అవును కదా సేవక? నువ్వు సృష్టించినవే అవును కదా సేవక? స్వామి నువ్వు సృష్టించవు కదా ఆ బోర్డులో చెయ్యట్టు అంతా నీ మహిమ కదా బోర్డులో చెయ్యట్టు సేవక బోర్డులో నాతో పరేశమా? నాతో పరేశమా కాదు బోర్డులో చెయ్యట్టు నీ సరస్సు కండిస్తా సేవక. గౌరీ అయ్య భవతి ఈ బంతి పువ్వులే కాకుండా ఈ మల్లె పువ్వులే కాకుండా సన్నజాతులే కాకుండా మరికొన్ని కూడా తెచ్చాను కదా చిలక పట్టది చీర తెచ్చారా నాదా? ఈ అన్నడు లేని ప్రాణులు ఇప్పుడు పుట్టుకొచ్చారా? ఆవిడ చెప్పమంటారా నా చిలక పట్టది చీర
అయ్యో బాబా చిలక పట్టణంలో చీరలు తెచ్చారు. అవును కదా ఏ బామ్మకు తెచ్చారు? అయ్యో ఎవరికి తెచ్చారు నాథ? కాచాయి అవును పరమేశ్వర. నీవు తప్పలోకి ఇంకెవరైనా ఉంటారా గౌరీ? నేను తప్ప నీకెవరు లేరు నాథ. అవును కదా గౌరీ ఏ చోట లేదా? ఏ చోటికి వెళ్ళదు కదా ఏ పాపలు లేరురా? ఏ పాప పిల్ల జరిగింది కదా సాగుతో ప్రాణనాథ గౌరీ అలాగే ఒక మాట మిమ్మల్ని అడగమంటారు నాథ. ఎంత మాట పరమేశ్వర గౌరీ ప్రాణనాథ అయ్య భగవతి కలకలాడని మేము తారమేమము కలకల కలకల వాడుతున్న నా మగు బ్రహ్మము పరమేశ్వర దేవి కలకలాడని మేము తారమేమము బ్రహ్మము నేను తలాకేప్పుడు మనది కాదేమిటి నాథ. దేవి పరమేశ్వర కలకల కలకల వాడుతున్న నా మగు బ్రహ్మము అవును నాథ. అంటే నా మోము అవును పరమేశ్వర. కళాహీనముగా కలగనుకుని అనవాల భాగవరి అవును కదా. కలకల కలకల కలవాడుతున్న నా మగు బ్రహ్మము అవును పరమేశ్వర. ఉన్నవాళ్ళ చంద్రుని ధగ 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 మెచ్చుకున్న గౌరి అదే కానీ నీవు చోట పడబట్టేమో కావాలి పరమేశ్వర మగు బ్రహ్మము ఎన్నడూ వరదలేదు కదా గౌరి నాడు దగ్గర కేవలం మన భారత పరమేశ్వర. గౌరి ఆ దేవి పరమేశ్వర ప్రాణనాథ నడా చిన్నపలా ఆయలా తిరుమల ఆయలా ఎన్నో ఆయలా గౌరి గౌరి
చిన్నకొలని మామ చిన్నబోయ చిన్నకులని మామో చిన్నబోయన్నది ఖాళీగా ఉండటము కారణమేమనాథ నేను ఏ పాప పూజలు కదా ఏ పాపకరం పెరిగరా అవరు కదా గౌరీ ఏ చోటుకి వెళ్ళలేదా ఏ చోటుకి వెళ్ళలేదు కదా గౌరీ నామ దిక్కు నీకేమైనా అనుమాన భాగం ఆడపడ్డారు నాథ విన్నమించాలి కదా గౌరీ ఆ దేవి నాథ శాంభవి స్వామి అనాథో ఆరగయనరు భాయ అటుమా దేయుడవా దేవి ఆరగయనరు భాయ అటుమా దేయుడవా శాంభవి దేవి అయ్యో భావతి భావతి దేవి గౌరీ అయ్యో భావతి ఆరోగ్యాన్ని కూడా నిన్ను విడిచిపెట్టాను నేను ఏ చోటుకి వెళ్ళేవారు ఏ చుట్టుకెళ్ళని అనుమాన భాగవతి అవును కదా నాథ కాచాయని పరమేశ్వర తిప్పరాసుడైన రాక్షసుణ్ణి అవును నాథ కావరి తిప్పరాసుడైన రాక్షసుణ్ణి అవును పరమేశ్వర ఏ పరమేశ్వరుడు హతమార్చాడు కాబట్టి కాబట్టి నన్ను తిప్పరాస్తున్న వాళ్ళందరూ కదా పార్వతి అవును కదా. అంతకు మంచి నేను ఏ పాప పూజ వరకుంది కదా దేవి ఏ పాపకరం పెరిగరా నామ దగ్గరికి అయ్యో భావరి అయ్యో భగవతి ఆరాగడే కూడా నన్ను విడిచిపెట్టి ఉండేవారు కాదు కదా నాథ భగవతి కదా భగవతి అన్న ఈ చోట విడిచి మీరు ఏ చోటకి వెళ్ళారు అయ్యో భగవతి నేను ఇప్పుడు ఏ చోటుకి వెళ్ళి హనుమాన మహాదేవి అవును పరమేశ్వరి కాచాయి ప్రాణనాథ దేవి అలంక కోటి జీవరాశులకి జీవరాశులకి ఆహారం వేసి వచ్చేసరికి ఇంత ఆలస్యమైంది కాదు అంతే కానీ ఏ పరమేశ్వరుడి జన్మడు ఏ పాప పుణ్యం ఎరగడు కదా ఏ పాపకరం పెరిగిన నాథ కదా గౌరి ఏ చోటకి వెళ్ళేదా ఏ చోటుకి వెళ్ళదు కదా ప్రాణనాథ గౌరి
సేవక స్వామి ఏమిటో ధాపలు ఇలాగ వెళ్ళాను ఇలాగ అయ్యింది ఏమిటో అవడమ సేవక చేయాలి చెప్పవచ్చు కదా ఏమిటో చేశారు సేవక ఒప్పుకోరు ఎలాగ ఉన్నా సేవక పింజిలు తెంపాను చెప్పా ఏమిటో పింజల సేవక మాడి పళ్ళు అయిపోయినా పింజిలు లేవు అవును. స్వామి శరణం నీ ఒక్కసారి తప్పుకో సేవక దేవి మాదిరి నాతులు మాయని కేటుకరా పరమేశ్వర అయ్యయ్యో గౌరి నీలో అర్ధ భాగాన్ని నేను కదా నాథ అవును కదా పార్వతి నేను ఏ చోటుకి వెళ్ళినా నాకు తెలుస్తుంది కదా గౌరి పరమేశ్వర ఆ మాయ ఎత్తమంటూ ముమ్మాటికే మాయలు మాయలు పడే నాథ అయ్యో గౌరి పరమేశ్వర ఆ మాయ ఎత్తమంటూ ఆ మొప్పులు ఎత్తమంటూ ఒక్కసారి వెళ్ళవచ్చు గౌరి చెప్పమంటారా నాథ పరమేశ్వర ప్రాణనాథ కదా ఎదిగిన కదా కోకిలికి తెలుసు కానీ కాచాయిని అవును నాథ కస్తూరిగారు తన కాకిలికి ఏమైనా తెలిసిన కాకిలికి ఏమైనా తెలుసా నాథ దేవి అవును వనము అంటే ఎవరు దేవి వనము అంటే మీరు కదా నాథ శృంగారము అంటే నేను కదా నాథ కస్తూరిగారు తన కాకంటే ఎవరు మన సేవకు కదా ఆవిడికి ఏమైనా తెలిసిన అవును కదా నాథ కాచాయిని పరమేశ్వర అంతా మీకు తెలిసి అంత చేసిన మీరే దేవి హాయ్ భవతి పరమేశ్వర కాచాయిని ప్రాణనాథ అంత పెద్ద పెద్ద మాటలు గౌరి పరమేశ్వర కాచాయిని అవును నాథ దేవి జగ మాట్లాడే భాయ్ హరణ శ్రీ గౌరీ జగన శ్రీ గౌరీ జగ మాట్లాడే భాయ్ హరణ శ్రీ గౌరీ జగన మాట్లాడే ముడతలు పడిన వాడికి గౌరీ
చేస్తారమ్మా బాగా చేస్తారట పులిసిపోకు ఏ కదా దూకేస్తాడు ఏడేడు ఎన్ని బొంగులు పొంగేస్తాడమ్మా స్వామి సేవక ఏమి చేస్తా బాగా చేస్తావా భవసన్న ప్రమాణికమల్లే ఒకటే సేవక అతి భయంకరమైన ప్రమాణిక చేస్తానంటే అతి భయంకర భయం చేయాలి నా దేవుని అమ్ముంటే నేను ప్రమాణికం చేస్తానా మీరు నమ్మకపోతే ఆ ప్రమాణికం ఎట్టినట్టుగా విన్నమించమంటువా ఎన్ని స్వామి ఎన్ని మాకు ఎలా తెలుస్తుంది అయితే మీ అమ్మగారికి ఒకసారి ప్రమాణం సాంబార్ ఏ దూకేస్తాడు అవునే తల్లి నేను అడుగుతాను తప్పుకోవమ్మా